సూడాన్లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. వాడి సయీద్నా వైమానిక స్థావరం నుంచి ఓ ఆర్మీ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే నివాసాల మధ్య కుప్పకూలింది. ఈ ఘటనలో 46 మంది సైనిక సిబ్బందితో పాటు పలువురు పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయారు. అలాగే 10 మందికి పైగా గాయపడినట్లు అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు ఇప్పటికీ తెలియరాలేదు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని సూడాన్ ఆర్మీ అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో ప్రస్తుతం సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా సూడాన్లో అంతర్యుద్ధం సాగుతోంది. సూడాన్పై పట్టు కోసం సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ ఆర్ఎస్ఎఫ్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇటీవలే అది తీవ్ర రూపం దాల్చింది. ఆర్ఎస్ఎఫ్ బలగాలు చాలామంది పౌరులను చంపేశాయి. వైట్ నైల్ రాష్ట్రంలో ఈ ఫోర్స్ మారణహోమం సృష్టిస్తున్నాయి. ఈ నెల 15 నుంచి వారు చేస్తున్న దాడుల్లో దాదాపు 200 మందికి పైగా ప్రజలు మృతి చెందినట్లు ఎమర్జెన్సీ లాయర్స్ టీం తెలిపింది. మరణించిన వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు వెల్లడించింది. అయితే ఈ దాడులు మరింత పెరిగే అవకాశం ఉందని వారు గతంలోనే హెచ్చరించారు. వైట్ నైల్ రాష్ట్రంలోని భద్రతా బలగాలు లేని అల్ కడారిస్, అల్ ఖేల్వాత్ గ్రామాలలోని పలు ప్రాంతాల్లో ఆర్ఎస్ఎఫ్ ప్రజలపై దాడులు చేసినట్లు లాయర్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే విమాన ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది. న్యాలా ప్రాంతంలో ఇటీవల ఓ సైనిక విమానాన్ని కూల్చివేసినట్లు డార్ఫర్ పశ్చిమ ప్రాంతాన్ని నియంత్రిస్తున్న ఆర్ఎస్ఎఫ్ ప్రకటించింది. అయితే ప్రస్తుత ప్రమాదానికి ఈ ఘర్షణలకు సంబంధం ఉందా అనే కోణంలో అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో సూడాన్ ఆర్మీ భారీ స్థాయిలో ఆర్ఎస్ఎఫ్పై దాడులకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అదే జరిగితే మరోసారి స్థానిక ప్రజలకు ఇబ్బందులు తప్పకపోవచ్చని ఐరాస మానవతా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి.